సుగాలి ప్రీతి ఒక ఆదివాసీల ఆడబిడ్డ 2017వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో చంపబడింది. అప్పటి ప్రభుత్వం కనీసం ₹1 కూడా ఆర్థిక సాయం చేయలేదండి. 2019లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ కుటుంబానికి 5 ఎకరాల సాగు భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ₹8 లక్షల ఆర్థిక సాయం చేసి ఆ కేసుని సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తూ జీవో ఇవ్వటం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద పెడతానని చెప్పి ఆ కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ చిన్న బాస్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, మీ పెద్ద బాస్ నరేంద్ర మోడీ గారు సెంటర్లో పరిపాలన చేస్తూ ఉన్నారు కదా, మీరు నరేంద్ర మోడీ గారితో చెప్పి సిబిఐ వారిని ఒక నిర్ణీత సమయంలో ఆ కేసుని దర్యాప్తు పూర్తి చేయాలని కోరాలి. కానీ మీ చేతగానితనాన్ని మా పైన రుద్దుతూ, మా నాయకుడి పైన రుద్దుతూ, వికలాంగురాలైన ఆ సుగాలి ప్రీతి తల్లి మొహం చూసైనా ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిలకు శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నాం.